పార్థాయ ప్రతిబోధితాం భగవత్. పొద్దున్నే కూల్గా ఉందాం అనుకుంటే ఈ కొండసెలగాడు ఒకడో ఏదో రోజున ఈ సీట్ కింద బాంబు పెట్టి. చెప్పండి బాస్. శ్రీనివాసం, ఆఫ్రికా చింపాంజీలా ఏంటో నవ్వు. ఈ రోజు నీ లైఫ్ లో నైఫ్ దిగిన రోజు కదా. ఆ, అదే వైఫ్ వచ్చిన రోజు కదా. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ శ్రీనివాసం. అచ్చో ఆంబోతికి ఎత్తే అడ్డగాడితే ఆనందపడిందంట. నా పెళ్లి రోజు నాడు మీరెందుకు ఒక్కెత్తుకత్తలెట్టుకుని మరీ నవ్వేసుకుంటున్నారు? ఈ రోజు తోటే కదా నీ జీవితం పెటకలైపోయింది, అందుకే ఈ ఆనందం. ఆ, మీ జీవితం ఏమన్నా అరిటాక్ అయింది ఏంటి? ఆల్మోస్ట్ పెటాక్ అయింది. ఆ, అవునయ్యా, ఒక్క మ్యారేజ్ డే తో నా గోల్డెన్ డేస్ అన్ని ఎగిరిపోయాయి. ఎందుకు బాస్ అలా అంటారు? దీపం లాంటి మేడం వచ్చాకే కదా మీ జీవితంలోకి దీపావళి వచ్చింది. బయటికి అందరూ దీపాల్లా కనబడతారు, ఇంట్లో చేసే పాపాలే బయటపడవు. అంత పాపం ఏం చేశారు పాపం? ఈ రోజు ఆదివారం కదా, దేవాలయంలో ధ్వజస్తంభం లాంటి నాకు బూజుల కర్ర చేతికిచ్చి భూజనదులు పండి కనీసం ఒళ్ళు తగ్గుద్దని ఆర్డర్ వేసింది. ఐరోపా అనకొండ మొహంది. ఆ, గట్టిగా అనకండి బాస్, ఇంటే ఈపీ విమానమో తెక్కేద్దు. వినపడదు, ఎక్కడో ఉంది. నీకో విషయం చెప్పనా, ఈ గృహింస చట్టాలు మహిళా సంఘాలు ఉన్నాయని ఊరుకుంటున్నాను గానీ, లేదంటే ఇది ఎట్టే టార్చర్ కి ఎప్పుడో పిల్లో మొహం మీద వేసి ఒత్తి చంపేద్దను. ఎనీవే, సంసార సాగరంలో పడి సంక నాగిపో. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ శ్రీనివాసం. థ్యాంక్స్ బాస్. ఫస్ట్ విషెస్ మీరే చెప్పారు కాబట్టి మీకు గిఫ్ట్ వస్తుంది చూడండి. గిఫ్టా? ఎప్పుడు వస్తుంది? మీ లెఫ్ట్ కి తిరిగితే మీ మొహం మీద ఉంటది. లెఫ్టా? అబ్బా! ఎలా ఉంది గిఫ్ట్? మీరు ఇందాక నుంచి రెచ్చిపోయిందంతా మీ ఆవిడ మేడం కాన్ఫరెన్స్ లో ఉంటుంది. అవునా? నా మాటిని బూజుల గారు పక్కన పడేసి బాల్కనీలోంచి బయటకు దూకండి, లేదంటే నా పెళ్లిదనం మీ సావుదనం అయిపోతుంది. అమ్మడి అమ్మ, ఎంత పని చేసావయ్యా శ్రీనివాసం. అమ్మో! లేకపోతే సాటి మగాడు సంకనాకపోతే సంకలు గుద్దేసుకుంటున్నాడు. ఈ పాటికి దీపావళి స్టార్ట్ అయిపోయి ఉంటది. మనం యోగా చేసుకుందాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ కుమారి. థ్యాంక్స్ గౌరీ. ఏంటే మ్యారేజ్ డే స్పెషల్స్? స్పెషల్సా? ఇప్పుడే సింగపూర్ లో ల్యాండ్ అయ్యి స్విమ్మింగ్ పూల్ లో దూకుతున్నావు, నువ్వు ఫోన్ చేసావు. నిజమా? మరి లేకపోతే ఏంటే, ఇప్పుడే స్నానం చేసి శారీ సెలెక్ట్ చేసుకుంటున్నా, కట్టుకున్నాక ప్లాన్ చేస్తా. శారీ ఇప్పుడు ఎందుకే, సాయంత్రం కదా. చిన్నోర్మి, నీకెప్పుడు అదే అవా. ఫోన్ పెట్టే, నాకు ఇక్కడ చాలా ప్లాన్లు ఉన్నాయి. వచ్చావా? ఇందులో ఏ శారీ కట్టుకుంటే మీ బావ బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పి మన కట్టర్లోకి వచ్చేసిందో చెప్పవే. బావ శారీస్ కి ఫ్లవర్స్ కి బ్యాలెన్స్ తప్పే స్టేజ్ ఎప్పుడో దాటేశాడు. పడిపోతాడని పొంగిపోకు, తర్వాత నువ్వు పడతావు బోర్లా. శారీకున్న పవర్ నీకేం తెలిసే పూరి. కలర్ ని బట్టి కళ్ళని, కట్టుని బట్టి హార్ట్ ని, మోడల్ ని బట్టి మైండ్ ని, వాకింగ్ స్టైల్ ని బట్టి టోటల్ కట్అవుట్ ని మన కంట్రోల్లో కట్టి పడేయొచ్చు. కాన్ఫిడెన్స్ బానే ఉంది కానీ బావ మాత్రం కరుడు కట్టిన తీవ్రవాదులు అంటాడు. కరుగుతాడని అస్సలు నమ్మకం లేదు. కరుడు కరగకపోతే కవ్వంతో చిలికి వెన్నపోసి తీసి పొయ్యి మీద పెట్టి నెయ్యి చేసేస్తా. రాజకుమారి ఇక్కడ, హరా శ్రీనివాస్ అక్కడ. 364 రోజులు మొగుళ్ళు ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం పెళ్ళం బెల్లం. ఈ ఎపిసోడ్ నీకు దిగుతుంది పెద్ద బెళ్ళం. సర్లే, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నావు చెప్పు. మీ బావ మిగిలిన రోజుల్లో ఎలా ఉన్నా పెళ్లి రోజు మాత్రం నాకేదో ఒక సర్ప్రైజ్ ఇస్తాడే. సర్ప్రైజ్. నోర్మి, ఈ రోజు మీ బావ చెప్పిన దానికి అడ్డు చెప్పకుండా చాలా చాకచక్యంగా సర్ప్రైజ్ కొట్టేయాలి. నువ్వు మధ్యలో కుదిరిపోయి మొత్తం చెడగొట్టేకు, సంపెత్తాను. బ్లాక్ ఆల్వేస్ బాబు క్రాక్. అనీష వాళ్ళలో చిక్కిన ప్రభుత్వ ఉద్యోగి. ఈ అనీష ఎవరండి అయ్యగారు? పెద్ద పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలను వాళ్ళలో వాడేస్తుంది. అమ్మాయి ఎంత బాగుంటుందా? అనీసా అంటే అవినీతి నిరోధక శాఖరా. అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా, అమ్మాయి కాదురా. సండే రోజు వెడ్డింగ్ డే వచ్చి సెలవు పెట్టే ఛాన్స్ మిస్ అయిందని పిచ్చ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. నువ్వు ఇలాంటి సగం సగం న్యూస్లు చదివి సిరాకు తెప్పించావు అనుకో, సెంటర్ లో తన్ని టాపస్ ఎవరి తోసేస్తాను. ఎలా వెళ్ళి బాత్రూమ్ లో గేజ్ రాంజే. అలాగే. అనీసా అంట, అనీసా అయ్యాదో సమోహీడు చారి గారు. ఈయనకేం చచ్చిందో చెప్పండి చారి గారు. హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ సీని గారు. చారి గారు చాలా థ్యాంక్స్ అని చెప్తే అబద్ధం ఆడుతున్నాను నచ్చుకుతున్నట్టు అర్థమైపోద్ది, కానీ మీరు కూడా ఏంటండి ఈ రోజు మీ రాశిఫలాల్లో మొహం కలకల్లాడిపోద్దని రాసిందండి. చారి గారు చెప్పించు కొట్టేస్తాను మిమ్మల్ని జోకులేహారంటే. పెళ్లి రోజు మొగుడు మొహం కలకల్లాడిపోవడం ఏంటండి? కవిలిపోయిన కమలకాయ మొహం మీరును రాసుందండి. వాసిపోద్దండి.
ఆయన రాసి ఫలాలు పత్తిర్లు పెళ్లి గాని అబ్బాయిలకు గాని పెళ్ళైన మొగుళ్ళకి పొద్దున్న పెళ్ల మొహం చూస్తే తెలిసిపోద్ది ఆ రోజు ఎలా గడుతుందో. పాజిటివ్ గా ఉండండి, పెళ్లి రోజు పండగ అయిపోద్ది. గాడిద గుడ్డ అయిపోద్దండి. అసలు పెళ్లి రోజు జరుపుకునే ముందు 2 నిమిషాలు మౌనం పాటించాలి తెలుసా? కావాలంటే చూడండి, ఇవాళ మేడం మోహన్ చూడగానే మైకేల్ జాక్సన్ లో మెలికలు తిరిగిపోతారు. తిరిగిపోతారు. మోర్చ వచ్చిన వాళ్ళు కొట్టేసుకోకుండా ఉంటే చాలు. సర్లేండి, ఇంతకీ ఈ రోజు మేడంకి ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేశారు? సర్ప్రైజు ఖచ్చితంగా ఇవ్వాలి. అందుకే ఇవ్వాల్సింది మామూలుగా ప్లాన్ చేయలేదు. ఈ రోజు నేను మా ఆవిడకి ఇచ్చే సర్ప్రైజ్ కి షాక్ తగిలి చచ్చిపోయినా చచ్చిపోద్ది. చూసారా, పాజిటివ్ వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. చూస్తున్నా మీరు ఫోన్ పెట్టేస్తే పెళ్లి రోజు చేసుకుంటా. రెచ్చిపోండి. రెచ్చిపోవడం కాదు, ఈ పెళ్లి రోజు మా ఆవిడకి పిచ్చెక్కిత్తా. చెప్పానా ఈ రోజు నాకు సరైన సర్ప్రైజ్ ఉంటుంది. చెప్పావులే ఈ మూమెంట్ లో ఎంట్రీ ఇస్తే ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుందంటే, సీ మై సిస్టర్. ఏమండి I was out drinking, looking for the next thing. I couldn't really settle down. Always on the run, I didn't want to slow down. ఏమైంది? వాషింగ్ మిషన్ లో చీర అలాగే కట్టుకుని వచ్చేవా? ఆరబెట్టుకుంటూ వస్తున్నావు. దీని చీటి చిరిగింది. కాదు, క్యాట్ వాకు. ఓ క్యాట్ వాకా? బ్లాక్ సారీలో అచ్చం బ్యాట్ లో ఉంటాను. ఏంటి? బ్లాక్ సారీలో బ్లాస్ట్ లో ఉన్నావు అంటారు. నాకు తెలుసు. ఏమండి, ఈ రోజు మన ఇద్దరు బయటకు వెళ్ళి మంచి రెస్టారెంట్ లో బిర్యానీ తిందామా? తిందాం. అన్నిటికీ ఒప్పేసుకుంటాడు బాబాయ్. కానీ ఈ రోజు సండేనే. ధర్మసత్రాల దగ్గర భోజనాల కోసం కాచు కూర్చున్నట్టు జనాలందరూ ఈ రెస్టారెంట్ల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. మనం కూడా వెళ్ళామనుకో మన టైం అంతా వెయిటింగ్ కి వేస్ట్ అయిపోద్ది. మరేం చేద్దాం? బిర్యానీ ఎక్కడైనా బిర్యానీయే కదే. ఏయ్, ఏయ్, పెళ్లి రోజు నేను చేసిన బిర్యానీ తినాలని ఆశపడుతున్నారు కదా? అర్థమైపోయింది. బిర్యానీ బీభత్సం చేసేస్తా. సర్వనాశనం చేసి. అబ్బా, ఈ మైదా పిండి మొహానికి నీ మాస్టర్ ప్లాన్ అడ్వైస్ అవ్వట్లేదు. నీకేమర్థమైంది? రెస్టారెంట్ లో బిర్యానీ తింటే బిల్లు బొక్కని నీ పెళ్లి రోజుని అడ్డంగా పెట్టుకుని దాని చేత బిర్యానీ చేయించి దాన్నే బక్రాన్ చేస్తున్నావా? తెలిసిపోయిందా? నీ సర్ప్రైజ్ కోసం అదేమో సరెండర్ అయిపోతుంది. ఇది తెలిసిపోయిందా? బాబు ఆ. యాక్ట్ చేయకు. పోయి పని చూసుకోవే పెయింట్ అప్ప. బా. ఆహా. నీకు నాకు కాదురా, ముందు బిర్యానీ వండిన వాళ్ళు తినాలరా. బిర్యానీ ఏంటి ఇంత బాగుంది? ఇదొకడు. ఏం చేస్తుంది ఇది? అయ్య బాబీ, గ్రేవీతో ఇంకా బాగుంది. మీరు కూడా తినండి. అలాగే. ఏమనించిందో లేదో. అయిపోయినట్టుంది. ఎత్తనండి తిను. లెగ్ పీసు. కండ మొత్తం లాగేసింది. నాకు సొద్దటి పాపం బాగా ఆకలి మీద ఉన్నట్టున్నావు. ఈ యాత్ర నుండు తిను మొత్తం నువ్వే తిను. బిర్యానీ ఎలా ఉందండి? నీ చేతిలో చచ్చిపోయిన కోడి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటది. అంత బ్రహ్మాండంగా ఉంది. నెక్స్ట్ ఏం చేద్దాం? ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఇద్దరమే వెళ్దాం. కానీ ఈ రోజు సండే కదే. సెలవు రోజు సంతలో తిరిగి స్కూల్ పిల్లలాగా జనాలు అందరూ సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉంటారు. పెళ్లి రోజు కూడా మనం సినిమాకి వెళ్ళామనుకో 2.5 గంటలు గంగలో కలిసిపోతాయి. సినిమా హాల్కి వెళ్తే జనాలందరూ సినిమా చూడకుండా నన్ను చూస్తారనే కదా.
అయినా ఈ ఓటీటీలో వచ్చాక వైఫ్ తో కూర్చుని సినిమా చూడాలి కానీ జనాల మధ్యకి వెళ్ళి జారుబెట్ట అయిపోవడం ఎందుకు చెప్పు. అయితే మీరు వెళ్ళి సినిమా ఫిక్స్ అయ్యండి, నేను వెళ్ళి స్వీట్ సెట్ చేస్తా. స్వీట్ తింటే షుగర్ వచ్చేయాలి. అయితే షుగర్ టాబ్లెట్లు కూడా తెస్తా. తెచ్చేయి. ఆగు. దీంతో కొట్టుకో. అమ్మా పెళ్లి రోజు మొత్తం బొంగరం తిప్పినట్టు ఇంట్లో తిప్పుతాడు చూడు. ఆ, ఆ, తిను. ఆ. దా. తిను. ఇంకా లేవలేదా? ఒసి లేవే, ఒసి లేవే. సినిమా అయిపోయిందా? సినిమా అయిపోవడం ఏంటి, నీ పెళ్లి రోజు అయిపోయింది. టైం ఈవినింగ్ 7 అయింది. బావ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లకుండా నువ్వు వండినవి నీకే తినిపించి ఇంట్లోనే పడుకోబెట్టేశాడు. ఏయ్, shut up! పెళ్లి రోజు ఇంకా అవలేదు. నా సర్ప్రైజ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈయన ఎక్కడున్నారు? ఏమండి? అబ్బా దీనికి అర్థం కాదు. ఏమండి? ఆ. సినిమా చూస్తూ అలా స్లీప్ లోకి వెళ్ళిపోయాను. అవును, నేను అందుకే లేపలేదు. ఇంకా మీరు లేట్ చేయకుండా ఆ. నాది నాకు ఇచ్చేయండి. ఏంటి నీది నీకు ఇచ్చేసిది? సర్ప్రైజ్. సర్ప్రైజా? నీకు విషయం చెప్పరా, ఈ రోజు ఏ సర్ప్రైజు ఇవ్వకపోవడమే సర్ప్రైజు. మా అబ్బా వదిలేసింది. సర్ప్రైజ్ లేదా? ఆ, లేదు లేదా? ఆ, లేదు. పొద్దున్నుంచి అడ్డమైన చాకరీ అంతా చేయించుకొని సర్ప్రైజ్ లేదంటావురా? ఇదిగో ఇదిగో. నెక్లెస్. నేను చెప్పాను మీ బావ నాకు తప్పకుండా సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడని. అమ్మో, ఎంత బాగుందో. సినిమాల్లో చెప్తే ఏంటో అనుకున్నా. నిజమే, పెళ్ళాల బంగారాలు చూడగానే చంద్రముఖిలో మారిపోతారు.